హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్నా విలేజ్ వంటలు. ఈరోజు మనం వీడియోలో ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా అయితే బియ్యం అనేది తీసుకోవాలి, కొలత అనేది పెట్టుకోవాలండి. బియ్యం అనేది కొలత పెట్టేసుకొని 2-3 టైమ్స్ అనేది కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇలా చికెన్ అనేది 1 kg తీసుకున్నాను. మొత్తం 3-4 టైమ్స్ అనేది మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కొంచెం ధనియాల పొడి, ఇదంతా మ్యారినేషన్ ప్రాసెస్ అండి. తర్వాత చికెన్ మసాలా, నేనైతే టాటా సంపెనీ అనేది గరం మసాలా అనేది యూస్ చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇది. తర్వాత ఇందులోకి మెయిన్గా వచ్చేసి ఒక 250 గ్రామ్స్ అనేది పెరుగు అనేది పడుతుంది అనమాట. ఇదే అన్నమాట చికెన్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం మసాలా అనేది వేసుకోవాలి. మొత్తం అనేది కలిసేటట్టు కలిపేసుకోవాలండి. మనం ఎంత బాగా కలిపితే టేస్ట్ అనేది ముక్కలకి అనేది అంత బాగా అనేది మసాలా అనేది మొత్తం పడుతుంది. ఇలా కలిపిన తర్వాత మనము మ్యాక్సిమం ఒక 1/2 అవర్ 1 అవర్ అన్న నానబెట్టేసుకోవాలి. మనకి ఇది ఎంత బాగా నానబెట్టుకుంటే ముక్కలకి అంత బాగా మసాలా అనేది పడుతుందన్నమాట. తర్వాత వచ్చేసి మనం ఒక పెద్ద డేక్షా అనేది పెట్టేసుకొని మనకి బిర్యానీ తగినంత ఆయిల్ అనేది వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇలాచి, సాజీరా, దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఎక్కువ అనేది స్పైసెస్ అనేది వేసుకోవడం లేదు. ఇంగ్రీడియంట్స్ అనేది నార్మల్గా చికెన్ ముస్లిమ్స్ వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇలా ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత ఇలా మసాలా అనేది వేసుకోవాలి. మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను 3-4 టమాటాలు అనేది తీసుకొని ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అడుగు అనేది అంటుతుందండి. ఇప్పుడు చికెన్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, బాగా మ్యారినేషన్ అనేది అయిపోయిందనమాట చికెను. ఇలా మొత్తం నిదానంగా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తము కలిసేటట్టు ఆయిల్ అంతా మసాలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా ఏం చేయాలని అంటే మూత పెట్టుకొని బాగా ముక్కలు అనేది మంచిగా ఒక 90% ఉడికేటట్టు ఇలా చూసారు కదా, బాగా ఉడికేటట్టు ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చూసారు కదా ఉడికిపోయినాయి. మనం ఇప్పుడు ముక్కలు అనేది పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇలా సపరేట్గా తీసి పెట్టేసుకొని మనకిప్పుడు గ్లాస్ మనం కొలత తీసుకున్నాం కదా, ఆల్రెడీ నాకు 1 గ్లాస్ అంత వాటర్ అనేది ఉంటుందన్నమాట మసాలాది. ఇప్పుడు నేను 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నా కాబట్టి 6 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. కానీ నేను 6 గ్లాస్ కాదండి, ఆల్రెడీ 1/2 వాటర్ అక్కడే ఉంది కదా. నేను కొలత అనేది వేసుకొనేసి 5 అయితే వేసేసుకున్నాను. మూత పెట్టేసి మంచిగా ఎసరు అనేది మరగనివ్వాలి. తర్వాత ఇలా బియ్యం నానబెట్టేసుకున్నాం కదా, ఆ బియ్యం అనేది వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి, అంతేగాని ఎక్కువ అనేది కలపకూడదండి. అన్నం అనేది మెత్తబడుతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ అన్నీ వేసేసాం కదా, మనకి ఇప్పుడు మన సాల్ట్ అనేది ఎక్కువ అనేది అవసరం ఉండదు. ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా, ఒక్కసారి కలిపేసుకొని మనం చికెన్ ముక్కలన్నీ పక్కకు తీసి పెట్టేసుకున్నాం కదండి, ఆ ముక్కలన్నీ దీని మీద అనేది వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ కదండి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి, మీకే టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ఇలా మొత్తం వెడల్పుగా అనేసి దీని మీద వచ్చేసి పుదీనా కొంచెం కొత్తిమీర అనేది వేసేసి 25 మినిట్స్ 30 మినిట్స్ అనేది బాగా మగ్గనివ్వాలన్నమాట. రైస్ అనేది బాగా మంచిగా కుక్ అవ్వాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి బిర్యానీ అనేది. చూసారు కదా, నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నా కాబట్టి ఇలా వచ్చింది. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే చాలా బాగా అయితే వస్తుందన్నమాట. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.